Good morning, all of you. Today, I would like to explain the variation of mass with velocity. అంటే మనకి స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈ యూనిట్లో లోరెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైం వాటిని బేస్ చేసుకుని మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుంటున్నాం. దాంట్లో లెంగ్త్ కాంట్రాక్షన్, టైం డైలేషన్, ఎడిషన్ ఆఫ్ వెలాసిటీస్ అవి మనకు కంప్లీట్ అయింది. సో వీటిలో మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఒక ఫ్రేమ్ మూవ్ అవుతుంటే ఒక ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లేకపోతే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంటే దాని యొక్క వెలాసిటీ లైట్ వెలాసిటీ కంపారబుల్గా ఉన్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ మారిపోతున్నాయి. ఒక రాడ్ తీసుకున్నాం అనుకోండి, ఆ రాడ్ లైట్ వెలాసిటీ కంపారబుల్ వెలాసిటీ మూవ్ అవుతుంటే దాని యొక్క లెంగ్త్ కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. అదే మనం చెప్పుకున్నాం మనం. అలాగే ఒక మూవింగ్ క్లాక్ టూ సిగ్నల్స్ మధ్య టైమీటర్లు వచ్చేసి అది రెస్ట్లో ఉన్న క్లాక్ మ్యాచ్ చేసే టైమీటర్ల కంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే ఆ టైం గ్యాప్ పెరుగుతుంది అనమాట. దాన్ని మనం అంటే టైం డైలేషన్ అనమాట. అలాగే ఇంకోటి చెప్పుకున్నాం మనం, ఎడిషన్ ఆఫ్ వెలాసిటీ అని చెప్పాను మీకు. అంటే టూ ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతున్నప్పుడు వాటి మధ్య ఉండే రిలేటివ్ వెలాసిటీ క్లాసికల్ మెకానిక్స్ ప్రకారం అంటే రిలేటివిస్టిక్ మెకానిక్స్ ప్రకారం అంటే వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ మనకి లైట్ వెలాసిటీ కంపారబుల్గా ఉంటే మనకి ఈ రిలేటివిస్టిక్ ఫార్ములా మనకి ఇది మారిపోతుంది, వేరే విధంగా వస్తుంది అనమాట. అలాగే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంటే దాని యొక్క మాస్ కూడా మారుతుంది అనమాట. ఇప్పుడు ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ కంపారబుల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్, దెన్ ద మాస్ ఆఫ్ ది బాడీ ఆల్సో వేరీస్. అంటే ఎలా వేరీ అవుతుంది అంటే పెరుగుతూ తగ్గుతుంది, అంటే మాస్ పెరుగుతుంది అనమాట. రెస్ట్లో ఉన్నప్పుడు మాస్ కంటే మూవ్ అవుతుంటే మాస్ పెరుగుతుంది అనమాట. అంటే ఈ మాస్లో వచ్చే వేరియేషన్ మనం ఆర్డినరీ వెలాసిటీస్లో అయితే కన్సిడర్ చేయట్లేదు, వేరియేషన్ ఉండదు. కానీ ఈ ఆబ్జెక్ట్ వెలాసిటీ లైట్ వెలాసిటీ కంపారబుల్గా ఉంటే అప్పుడు మనం ఈ వేరియేషన్ ఆఫ్ మాస్ని మనం స్టడీ చేయాల్సి వస్తుంది అనమాట. సో అది ఈరోజు టాపిక్ ఇది. సో మీకు క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఎక్స్ప్లెయిన్ ద వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ బై యూజింగ్ లోరెంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైం. అది మీకు ఇచ్చే క్వశ్చన్ అనమాట. దీనికోసం మనం ఒక డయాగ్రామ్ నేను చూపిస్తున్నాను. డయాగ్రామ్ జాబ్ చూడండి. ఈ డయాగ్రామ్లో ఎస్ అండ్ ఎస్ డాష్ ఆర్ ద టూ ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ and the frame is at rest, the frame S is at rest and the frame S dash is moving with velocity v relative to S along positive x direction. ఇది మొత్తం మంచి ప్రతి టాపిక్లో ఈ విధంగా చెప్తున్నాం మనం. అంటే టూ ఫ్రేమ్స్ తీసుకుంటాం మనం, ఓ రెస్ట్లో ఉంటుంది ఒక ఫ్రేమ్, ఇంకో ఫ్రేమ్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎలాగా పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ చెప్తున్నాం మనం, ఎందుకంటే కొంచెం ఇక్కడ కాంప్లికేట్ అవ్వకుండా. అంటే ఏంటి, అదే సెకండ్ ఫ్రేమ్ అది స్పేస్లో మూవ్ అవుతున్నాం అనుకోండి, అంటే అందులో ఎక్స్ కోఆర్డినేట్ మారుతుంది, వై కోఆర్డినేట్ మారుతుంది, జెడ్ కోడ్ కూడా మారుతుంది. అంటే 3 కోఆర్డినేట్స్ వేరియేషన్స్ వస్తాయి. దాని ప్రకారం మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి కొంచెం డెరివేషన్ కొంచెం టఫ్ అవుతుంది అనమాట. అందుకోసం మనం చేస్తామంటే సింపుల్ క్యాలిక్యులేషన్ కోసం ఈ థియరీని అండర్స్టాండ్ చేసుకుందుకు మనం చేస్తామంటే ఎస్ డాష్ ఫ్రేమ్ అనేది అని ఎస్ ఫ్రేమ్ పరంగా ఎక్స్ డాష్లో మాత్రమే మూవ్ తీసుకుంటాం మనం. అంటే ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమే మారుతుంది, టైం కోఆర్డినేట్ మారుతుంది. ఆ రెండు మనం ఎక్స్ప్లెయిన్ చేసి సరిపోతుంది అనమాట. సో ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు, in order to consider the variation of mass with velocity, we shall consider a collision of two bodies in system S dash and view it from the system S. The variation of mass with velocity అని మనం స్టడీ చేయడం కోసం ఏం చేస్తున్నాం అంటే S dash ఫ్రేమ్లో మనం టూ బాడీస్ కన్సిడర్ చేస్తున్నాం. ఆ టూ బాడీస్ వాటి మధ్య కొలిజన్ మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఆ టూ బాడీస్ కొలైడ్ అయినప్పుడు ఎస్ ఫ్రేమ్ పరంగా ఆ కొలిజన్ ఏ విధంగా ఉంటుంది అంటే, టూ బాడీస్ ఎక్కడ ఉన్నాయి, ఎస్ డాష్ ఫ్రేమ్లో ఉన్నాయి. అలా ఉన్న టూ బాడీస్ ఒకదాంతో కొలైడ్ అయితే ఆ కొలిజన్ మనం ఎస్ ఫ్రేమ్ పరంగా మనం స్టడీ చేస్తాం అనమాట. దాన్ని బేస్ చేసుకుని మనం ఈ ఆబ్జెక్ట్స్ యొక్క మాస్ వెలాసిటీ తోటి ఏ విధంగా మారుతుందో మనం స్టడీ చేస్తాం. అది ఇప్పుడు చెప్పే టాపిక్ అనమాట. సో లెట్ ద టూ బాడీస్ ఆఫ్ ఈక్వల్ మాసెస్ m1 and m2 be traveling with velocities u dash and minus u dash parallel to x axis in the system s dash. అంటే ఇప్పుడు ఎస్ డాష్ ఫ్రేమ్లో ఈ టూ బాడీస్ ఉన్నాయి, ఎస్ డాష్ ఫ్రేమ్ మూవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ టూ బాడీస్ కూడా మూవ్ అవుతుంటాయి అనమాట, ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా మూవ్ అవుతుంటాయి అనమాట. ఆటోమేటిక్గా మీకు అవుతుంది ఎస్ ఫ్రేమ్ పరంగా కూడా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎస్ డాష్ ఫ్రేమ్ చూసినప్పుడు ఈ టూ బాడీస్ m1 m2 వాటి యొక్క మాసెస్ ఈక్వల్. కానీ మన మాస్ ఈక్వల్ ఇది m అని రాయాలి కదా, నేను అలా రాకుండా m1 m2 అని చెప్తూ రాస్తాను. ఎందుకంటే అంటే వాటి మీద డిఫరెన్స్ అండర్స్టాండ్ చేసుకుందుకు వీలుగా నేను టూ మాసెస్ ఈక్వల్ అయినప్పటికీ ఫస్ట్ బాడీ యొక్క మాస్ m1 అని, సెకండ్ బాడీ యొక్క మాస్ m2 అని చెప్తున్నాను. నెక్స్ట్ వాటికి వెలాసిటీస్ ఎలా ఉన్నాయి, ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా m1 మాస్ బాడీ వెలాసిటీ u1,
సారీ యూ డాష్ అండ్ m2 మాస్ ఉన్న బాడీకి వెలాసిటీ ఏంటంటే మైనస్ యూ డాష్ అనమాట. అంటే ఏంటి, ఫస్ట్ బాడీకి సెకండ్ బాడీ ఆపోజిట్గా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా అవుతున్నప్పుడు అంటే ఆపోజిట్గా టూ బాడీస్ సేమ్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తూ ఉదాహరణతో కొలడ్ అంటే ఎక్స్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తూ ఉదాహరణతో కొలడ్ అవుతాయి అనమాట. సో ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా టూ ఈక్వల్ మాస్ ఉన్న బాడీస్ చూస్తున్నప్పుడు ఆ టూ బాడీస్ ఒకటి యూ డాష్ వెలాసిటీ తోటి ఒకటి మైనస్ యూ డాష్ వెలాసిటీ మూవ్ అవుతూ రెండు ఉదాహరణతో కొలడ్ అవుతాయి. ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి, ఇక్కడ వెలాసిటీస్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ బాడీ వెలాసిటీ ఎంత యూ డాష్, సెకండ్ బాడీ వెలాసిటీ ఎంత మైనస్ యూ డాష్, అంటే అది యూ డాష్ అంటే బోత్ వెలాసిటీస్ ఆర్ ఈక్వల్. అంటే ఈక్వల్ మాస్ ఉన్న బాడీస్ ఈక్వల్ వెలాసిటీ తోటి ఆపోజిట్ గా ట్రావెల్ చేస్తే ఉదంతో కొల్డ్ అవుతున్నాయి అనమాట. అది మనం ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా చెప్తున్నాం. ఇప్పుడు ఈ కొలిజన్ ని ఎస్ ఫ్రేమ్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది, అది మనం తీసుకుంటాం అనమాట. నెక్స్ట్, సపోజ్ ద టూ బాడీస్ కొలైడ్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ కోయిల్స్ ఇంటూ వన్ బాడీ. అంటే కొలిజిన తర్వాత ఏమవుతుందంటే ఆ టూ బాడీస్ ఉదంతో జాయిన్ అయిపోతాయి అనమాట. అంటే రెండు కలిసి ఒక సింగిల్ బాడీ అయిపోతుంది అనమాట. అంటే అప్పుడు మాస్ ఎంత అవుతుంది, m1 + m2 అవుతుంది అనమాట. ముందు టూ బాడీస్ అది. ఇప్పుడు చూడండి ఆఫ్టర్ కొలిజన్ చూడండి, అక్కడ m1 m2 రెండు ఉదంతో కలిసిపోయి ఉన్నాయి. అంటే టోటల్ మాస్ ఎంత అవుతుంది, m1 + m2 అవుతుంది. అండ్ సిన్స్ ద బాడీస్ వర్ మూవింగ్ విత్ సేమ్ వెలాసిటీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ దే ఆర్ అట్ రెస్ట్ ఇన్ సిస్టమ్ ఎస్ డాష్. ఇది ఒక ఇంపార్టెంట్ కంక్లూజన్ దీంట్లో. అదేంటంటే మీరు ఆల్రెడీ కొలిజన్స్ టాపిక్ ఇంటర్మీడియట్ చదువుంటారు మీరు. ఆ కొలిజన్స్ లో వన్ డైమెన్షనల్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ చదువుతారు మీరు. ఆ వన్ డైమెన్షనల్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ లో టూ ఈక్వల్ మాస్ ఉన్న టూ బాడీస్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఈక్వల్ వెలాసిటీతో మూవ్ అవుతూ ఓదంతో కొలైడ్ అయితే కొలిజన్ తర్వాత ఆ టూ బాడీస్ రెస్ట్కి వచ్చేస్తాయి అని చెప్తాం మనం. అక్కడ అది రిజల్ట్ అనమాట. అది ఇక్కడ కూడా మనకి ఏంటి, ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా m1 m2 మాసెస్ అవి యూ డాష్ అండ్ మైనస్ యూ డాష్ వెలాసిటీ తోటి ట్రావెల్ చేస్తూ ఓదంతో కొలైడ్ అయ్యాయి. సో వాటి యొక్క మాసెస్ ఈక్వల్, వాటి యొక్క వెలాసిటీస్ ఈక్వల్, రెండు ఆపోజిట్ గా ట్రావెల్ చేస్తూ కొలైడ్ అవుతున్నాయి. కాబట్టి ఆఫ్టర్ కొలిజన్ దే ఆర్ కమ్స్ టు రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ ఎస్ డాష్. కానీ మనం అదే కొలిజన్ ని ఎస్ ఫ్రేమ్ పరంగా చూస్తే ఏమవుతుందంటే కొలిజన్ తర్వాత ఆ టూ బాడీస్ ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా అయితే రెస్ట్లో వచ్చేస్తాయి. అంటే ఎస్ డాష్ ఫ్రేమ్ కూడా వెలాసిటీ 0, కానీ ఎస్ ఫ్రేమ్ పరంగా వెలాసిటీ ఎంత అవుతుంది అంటే ఎస్ డాష్ ఫ్రేమ్ లో టూ బాడీస్ ఉన్నాయి కాబట్టి ఎస్ డాష్ ఫ్రేమ్ యొక్క వెలాసిటీ ఎంత v కదా. సో ఆ టూ బాడీస్ వెలాసిటీ కూడా ఏమవుతుంది కొలిజన్ తర్వాత v అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ ఎస్ అన్నమాట. సో ఆఫ్టర్ కొలిజన్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ ఎస్ ద వెలాసిటీ ఆఫ్ ద టూ బాడీస్ ఈజ్ ఈక్వల్ టు v అన్నమాట. మరి బిఫోర్ కొలిజన్ ఏమవుతుంది, బిఫోర్ కొలిజన్ ఆ టూ బాడీస్ వెలాసిటీస్ ని ఎస్ ఫ్రేమ్ పరంగా చూస్తే m1 మాస్ ఉన్న బాడీ యొక్క వెలాసిటీ u, m2 మాస్ ఉన్న బాడీ వెలాసిటీ u2. అంటే u1 u2 అనుకుందాం మనం బాడీ వెలాసిటీస్ ని. అంటే ఈక్వల్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా ఈక్వల్గా ఉండొచ్చు, కానీ ఎస్ ఫ్రేమ్ పరంగా వాటి వెలాసిటీ డిఫరెంట్గా ఉండొచ్చు. ఎందుకంటే ఎస్ డాష్ ఫ్రేమ్ మూవ్ అవుతుంది కాబట్టి ఎస్ ఫ్రేమ్ పరంగా ఆ వెలాసిటీస్ లో డిఫరెన్స్ రావచ్చు అనమాట. కాబట్టి అకార్డింగ్ టు ద లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెలాసిటీస్, ద వెలాసిటీస్ ఆఫ్ ద టూ బాడీస్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ ఎస్ ఆర్ u1 and u2, then corresponding to velocities u dash and minus u dash in frame s dash అన్నమాట. అంటే s dash ఫ్రేమ్ పరంగా velocities u dash and minus u dash అయితే అవే బాడీస్ యొక్క velocities ని s ఫ్రేమ్ పరంగా చూస్తే లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ velocities ప్రకారం చూస్తే మనకి వాటిని u1 u2 అనుకుంటే u1 వాల్యూ ఎంత అవుతుంది, u2 వాల్యూ ఎంత అవుతుంది అనే దాన్ని మనం రిలేటివిస్టిక్ వెలాసిటీ ఫార్ములా ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే, దాని గురించి నెక్స్ట్ u1 ఈజ్ ఈక్వల్ టు u dash plus v by 1 plus u dash v by c square. అంటే రిలేటివిస్టిక్ లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెలాసిటీస్ మనకి మనం డెరివేషన్ చేసాము. దాని ప్రకారం తీసుకుంటే u1 అంటే ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ ఎస్ బిఫోర్ కొలిజన్, దట్ ఈస్ ఈక్వల్ టు u dash plus v. u dash అంటే ఏంటి, ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ బిఫోర్ కొలిజన్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ ఎస్ డాష్ అనమాట. v అంటే ఎస్ డాష్ ఫ్రేమ్ యొక్క వెలాసిటీ అనమాట. దాని ప్రకారం మనం u1 ఈజ్ ఈక్వల్ టు u dash plus v by 1 plus u dash v by c square అండ్ u2 ఈజ్ ఈక్వల్ టు u2 అంటే ఏంటి, సెకండ్ బాడీ వెలాసిటీ అనమాట విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ ఎస్ అనమాట, ఈజ్ ఈక్వల్ టు మైనస్ u dash plus v by 1 minus u dash v by c square, 1 minus u dash v by c square అనమాట. సో అలా మనం ఇక్కడ ఎందుకంటే మైనస్ ఎందుకు వచ్చింది అనమాట, ఇక్కడ మీకు u dash మైనస్ u dash కదా, మరి అంటే 1 minus u dash v square మనకు వస్తుంది అనమాట. u2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ u dash అంటే సెకండ్ బాడీ యొక్క వెలాసిటీలో ఉంది s2 ఫ్రేమ్ పరంగా మైనస్ u dash, అందుకోసం మనకి u2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ u dash plus v by 1 minus u dash v by c square. దీస్ ఆర్ ద velocities of the two bodies before collision with respect to frame s according to relativistic law of addition of velocities. ఓకే, అది మనం రెండింటిని కలిపి మనం ఈక్వేషన్ గా తీసుకున్నాం. తర్వాత అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ప్రిన్సిపల్ అప్లై చేస్తాం. మనం అప్లై చేసినప్పుడు
మొమెంటం ప్రిన్సిపల్ ఏంటి, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ప్రిన్సిపల్ ఏంటి, ద టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరంటే పాస్టర్స్ గుర్తుంచుకోవాలి, సారీ స్పెషల్ డెరివేటివ్ పాస్టర్స్ అనమాట. పాస్టర్స్ ప్రకారం మీకు ఏంటి, ఆల్ ఫిజికల్ లాస్ ఆర్ సేమ్ ఇన్ ఆల్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రిఫరెన్స్ వెదర్ దే ఆర్ అట్ రెస్ట్ ఆర్ మూవింగ్ విత్ వెలాసిటీ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ రిలేటివ్ టు ఈచ్ అదర్. అంటే ఫ్రేమ్ రెస్ట్ లో ఉన్నా మూవ్ అవుతున్నా మొత్తం ఫిజికల్ లాస్ అన్ని ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి ఎస్ ఫ్రేమ్ పరంగా మనం ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అప్లై చేస్తాం. మనం చేస్తే ద టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. కొలిజన్ ముందు మీకు వాటి యొక్క మాస్ ఎంత m1 ఫస్ట్ బాడీకి వెలాసిటీ u1 ఎస్ ఫ్రేమ్ పరంగా, సెకండ్ బాడీకి m2 u2. సో m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఆఫ్టర్ కొలిజన్ ఏమైంది, టూ బాడీస్ కలిసిపోయి ఒకే బాడీ కింద సింగిల్ బాడీ కింద మారిపోయాయి. ఇక్కడ టోటల్ మాస్ ఎంత అవుతుంది, m1 ప్లస్ m2 అవుతుంది. ఆఫ్టర్ కొలిజన్ ఎస్ డాష్ ప్రేమకి రెస్ట్కి వస్తాయి బాడీస్ రెండు కూడా. కానీ ఎస్ ప్రేమ్ పరంగా చూస్తే ఏమైంది, ఎస్ డాష్ ప్రేమ్ రెస్ట్లో ఉన్నప్పటికీ ఎస్ డాష్ ప్రేమ్ విలాస్తో పోతుంది. కాబట్టి ఎస్ ఫ్రేమ్ పరంగా ఆ బాడీ యొక్క కంబైన్డ్ బాడీ యొక్క వెలాసిటీ ఎంత అవుతుంది, v అవుతుంది. సో ఆఫ్టర్ కొలిజన్ మూమెంట్ ఎంత అవుతుంది అంటే m1 ప్లస్ m2 ఇంటూ v అవుతుంది అనమాట. సో అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం వీ హ్యావ్ m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ v1 అని మనకి ఈక్వేషన్ 2 వచ్చింది అనమాట. ఇప్పుడు మనం చేద్దాం అంటే ఈ ఈక్వేషన్ లో ఈ u1 u2 వలసి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే m1 ఇంటూ u డాష్ ప్లస్ v బై 1 ప్లస్ u డాష్ v బై c స్క్వేర్ ప్లస్ m2 ఇంటూ మైనస్ u డాష్ ప్లస్ v బై 1 మైనస్ u డాష్ v బై c స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ v. అలా మనకి ఈక్వేషన్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో రైట్ సైడ్ m1 ప్లస్ m2 ఇంటూ v ఉంది, దాన్ని మనం ఎక్స్పాండ్ చేస్తాం అనుకోండి m1v ప్లస్ m2v అవుతుంది అనమాట. ఈ m1vని మనం లెఫ్ట్ తీసుకెళ్ళాం అనుకోండి మైనస్ m1v అవుతుంది. సో మనం ఇప్పుడు మనకి m1 కామన్ చేస్తే m1 ఇంటూ u డాష్ ప్లస్ v బై 1 ప్లస్ u డాష్ v బై c స్క్వేర్ మైనస్ v అని వస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్ టర్మ్. రైట్ సైడ్ టర్మ్ ఏమవుతుంది, ఇక్కడ m2v ఉంది, ఇక్కడ ఈ ప్లస్ m2ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే ఎంత అవుతుంది, m2v మైనస్ m2 ఇంటూ మైనస్ u డాష్ ప్లస్ v బై 1 మైనస్ u డాష్ v బై c స్క్వేర్ అవుతుంది. దాంట్లో మళ్ళీ మనం m2 కామన్ చేస్తే m2 ఇంటూ v మైనస్ u డాష్ ప్లస్ v బై 1 మైనస్ u డాష్ v బై c స్క్వేర్. అలా మనకి ఈ టర్మ్స్ రెండు విధంగా వస్తాయి మనకి. దీని నుంచి మనం చేద్దాం అంటే m1 m2 రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం దీని నుంచి. సో m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేమవుతుంది మనకి ఈ టర్మ్ ఇక్కడ ఉంది రైట్ సైడ్ టర్మ్, దీనికి డివైడెడ్ బై లెఫ్ట్ ఈ టర్మ్ అవుతుంది అనమాట, డివైడ్ బై అవుతుంది అనమాట. మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మీకు v మైనస్ u డాష్ ప్లస్ v బై 1 మైనస్ u డాష్ ప్లస్ ఉంది కదా, ఇక్కడ ఎల్సిఎం కొడుతాం ఇక్కడ మనం, ఇక్కడ ఎల్సిఎం కొడుతాం ఇక్కడ బై 1 వేస్ అనుకోండి. బై 1 వేస్ ఏమవుతుంది, v ఇంటూ 1 మైనస్ u డాష్ బై స్క్వేర్ అవుతుంది ఇక్కడ న్యూమరేటర్లో. అప్పుడు ఏమవుతుంది v ఇంటూ 1 v అవుతుంది మైనస్ u డాష్ v స్క్వేర్ బై c స్క్వేర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ రాసాను ఇక్కడ v మైనస్ u డాష్ v స్క్వేర్ బై c స్క్వేర్. ఇక్కడ నెక్స్ట్ మైనస్ ఈ వాల్యూ ఉంది కదా మీకు, మైనస్ అంటే ఏంటి, ఇది ప్లస్ u డాష్ అవుతుంది మైనస్ v అవుతుంది. సో v మైనస్ u డాష్ v స్క్వేర్ బై c స్క్వేర్ ప్లస్ u డాష్ మైనస్ v హోల్ బై 1 మైనస్ u డాష్ v బై c స్క్వేర్. ఇది మనకి ఈ రైట్ సైడ్ టర్మ్ అనమాట, డివైడెడ్ బై ఈ టర్మ్ వస్తుంది మనకి డివైడెడ్ బై. ఇక్కడ కూడా మళ్ళీ మీరు ఇక్కడ కూడా ఎల్సిఎం కట్టాలి మరి. ఎల్సిఎం కడితే అవుతుంది బై 1 వేస్ ఎల్సిఎం కడితే మైనస్ v ఇంటూ 1 ప్లస్ u డాష్ v స్క్వేర్ అవుతుంది పై న్యూమరేటర్లో. అంటే మైనస్ v మైనస్ u డాష్ v స్క్వేర్ బై c స్క్వేర్ అవుతుంది అనమాట. ముందు u డాష్ ప్లస్ v కూడా ఉంటుంది. దాని ప్రకారం మనకి u డాష్ ప్లస్ v మైనస్ u డాష్ v స్క్వేర్ బై c స్క్వేర్ హోల్ బై 1 ప్లస్ u డాష్ v బై c స్క్వేర్. ఆ విధంగా మనకి ఈ m1 రేషియో వస్తుంది అనమాట. చూడండి రైట్ సైడ్ రేషియో, ఈ రేషియోలో మనకి ఏమైందంటే ఇక్కడ ఇది న్యూమరేటర్, ఇక్కడ ఇది న్యూమరేటర్, ఇక్కడ ఈ రెండు చూడండి ఇక్కడ రెండు టర్మ్స్ ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి ఈ డినామినేటర్ టర్మ్ న్యూమరేటర్లోకి వస్తుంది, ఇది డినామినేటర్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి 1 ప్లస్ u డాష్ v బై c స్క్వేర్ బై 1 మైనస్ u డాష్ v బై c స్క్వేర్. ఆ విధంగా మనకి m1 బై m2 రేషియో మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఈ స్టెప్స్ జాబ్ చూసుకోండి మీరు, నేను నోట్స్ పంపిస్తాను కదా, అప్పుడు మళ్ళీ మీరు జాగ్రత్తగా స్టెప్స్ 1 బై 1 వస్తారు మళ్ళీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ u డాష్ v బై c స్క్వేర్ హోల్ బై 1 మైనస్ u డాష్ v బై c స్క్వేర్. ఆ విధంగా మనకి m1 బై m2 రేషియో వచ్చింది. ఇప్పుడు ఈ రేషియోలో 1 ప్లస్ u డాష్ v బై c స్క్వేర్ వాల్యూని 1 మైనస్ u డాష్ v బై c స్క్వేర్ వాల్యూ మనం మళ్ళీ సపరేట్ క్యాలిక్యులేట్ చేస్తాం, మనం సపరేట్ కడతాం అనమాట. సపరేట్గా ఎలా క్యాలిక్యులేట్ దానికోసం చేస్తున్నాం అంటే ఇక్కడ ఈక్వేషన్ 1 నుంచి ఇక్కడ ఇప్పుడు u1 ఉంది కదా, ఆ u1 స్క్వేర్ చేస్తాం మనం. చేస్తే u1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు u డాష్ ప్లస్ v బై 1 ప్లస్ u డాష్ v బై c స్క్వేర్ హోల్ స్క్వేర్. ఆ విధంగా మనకి u1 స్క్వేర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం u1 స్క్వేర్ బై c స్క్వేర్ వేస్తాం అనుకోండి, అంటే u1 స్క్వేర్ బై c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
1/c² ఇంటూ u డాష్ ప్లస్ v బై 1 ప్లస్ u డాష్ 2/c² హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. ఇది u1² అయితే మనం ఈ 1 నుంచి మళ్ళీ మనం u1² సబ్ట్రాక్ట్ చేస్తాం అనుకోండి, ఎంత వస్తుంది చూడండి ఇక్కడ. అంటే 1 మైనస్ u1²/c² ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/c² ఇంటూ u డాష్ ప్లస్ v బై 1 ప్లస్ u డాష్ 2/c² హోల్ స్క్వేర్. ఆ విధంగా మనకి ఈక్వేషన్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు అంటే ఈ ఈక్వేషన్ ఇది ఎలా వచ్చింది? ఇది అంటే దీన్ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం మనం. దీన్ని అంటే m1/m2 రేషియో కట్టడం కోసం దీన్ని ఒక సపరేట్గా మనం వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. దేని ప్రకారం అంటే ఈక్వేషన్ 1 ప్రకారం u1 తీసుకుని దాన్ని స్క్వేర్ చేసి దాని మళ్ళీ డివైడ్/c² వేసి మొత్తం ఆ వాల్యూని 100 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. చేస్తే 1 మైనస్ u1²/c² ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/c² ఇంటూ u డాష్ ప్లస్ v బై 1 ప్లస్ u డాష్ 2/c² హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/c² ఇంటూ ఇక్కడ మనం స్క్వేర్ని సపరేట్ చేసేస్తే u డాష్ ప్లస్ v హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ u డాష్ 2/c² హోల్ స్క్వేర్. ఆ విధంగా మనకి ఈ 1 మైనస్ u1²/c² వాల్యూ వస్తుంది అనమాట. మళ్ళీ మనం ఏం చేయాలి? ఇక్కడ బై 1 వేసి ఎల్సిఎం కట్టాలి. కడితే c² ఇంటూ 1 మైనస్ u డాష్ 2/c² హోల్ స్క్వేర్. ఇక్కడ పై న్యూమరేటర్లో ఏమవుతుంది? c² ఇంటూ 1 ప్లస్ u డాష్ 2/c² హోల్ స్క్వేర్ మైనస్ u డాష్ ప్లస్ v హోల్ స్క్వేర్ కింద వస్తుంది అనమాట. దాన్ని మీరు సింప్లిఫై చేయాలన్నమాట. చూడండి ఎలా సింప్లిఫై చేస్తాం. 1 మైనస్ u1²/c² 1 మైనస్ u1²/c² ఈజ్ ఈక్వల్ టు ఆ సింప్లిఫికేషన్లో మనకి ఎలా వస్తుందంటే 1 ప్లస్ u డాష్ v/c² హోల్ స్క్వేర్ మైనస్ u డాష్ ప్లస్ v/c హోల్ స్క్వేర్ హోల్ బై 1 ప్లస్ u డాష్ v/c² హోల్ స్క్వేర్. ఆ విధంగా మనకి మనం ఎల్సిఎం కట్టి సింప్లిఫై చేస్తే ఈ విధంగా రేషియో వస్తుంది అనమాట. మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ రేషియోలో ఈ టర్మ్స్ని ఎక్స్పాండ్ చేయాలి. మళ్ళీ మనం ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ ఉంది, ఇక్కడ మైనస్ u డాష్ ప్లస్ v/c² హోల్ స్క్వేర్ ఉంది. దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాలన్నమాట. ఎక్స్పాండ్ చేస్తే కొన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే అలా ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ u డాష్ ప్లస్ v/c² కదా, దాని చేయాలి మనం u డాష్ బై c ప్లస్ v/c హోల్ స్క్వేర్ చెప్పి తీసుకోవాలి. మనం చేస్తే ఎక్స్పాండ్ చేస్తే అవుతుంది u డాష్² ప్లస్ v²/c² ప్లస్ 2u డాష్ v/c అని వస్తుంది మనకి. ముందు మైనస్ కదా, సో అంటే మైనస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ముందు ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? 1 ప్లస్ u డాష్ 2/c² దాన్ని ఎక్స్పాండ్ చేయాలి మనం. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుందంటే 1 ప్లస్ u డాష్ స్క్వేర్ v²/c పవర్ 4 ప్లస్ 2u డాష్ v/c² అని వస్తుంది మనకి. సో వాటి మనం సింప్లిఫై చేస్తే 1 మైనస్ u డాష్ స్క్వేర్/c² ఇంటూ 1 మైనస్ v²/c² హోల్ బై 1 ప్లస్ u డాష్ v/c² హోల్ స్క్వేర్. ఆ విధంగా మనకి ఈ టర్మ్ వస్తుంది అనమాట. కానీ ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్త చూసుకోండి. అంటే ఈ 2 టర్మ్స్ని స్క్వేర్ చేసి ఎక్స్పాండ్ చేసి టర్మ్స్ క్యాన్సిల్ అవ్వగా మిగిలిన వాటిని మళ్ళీ మనం కామన్ చేస్తే ఇలాగ ఒక పాయింట్ న్యూమరేటర్లో ఒక ప్రోడక్ట్ కింద వస్తాయి అనమాట. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి ఒకసారి. ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో 1 మైనస్ u1²/c² ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ u1² డాష్ స్క్వేర్/c² ఇంటూ 1 మైనస్ v²/c² హోల్ బై 1 ప్లస్ u డాష్ v/c² హోల్ స్క్వేర్. ఆ విధంగా మనకి ఈ టర్మ్ వచ్చింది. దీంట్లో మనం చేద్దామంటే 1 ప్లస్ u డాష్ v/c² హోల్ స్క్వేర్ మనం లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాం అనుకోండి. 1 మైనస్ u² రైట్ సైడ్ డినామినేటర్ తీసుకొచ్చాం అనుకోండి, ఏమవుతుంది? 1 ప్లస్ u డాష్ v/c² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ u డాష్ స్క్వేర్/c² ఇంటూ 1 మైనస్ v²/c² హోల్ బై ఈ వాల్యూ అవుతుంది అనమాట. 1 మైనస్ u1²/c² అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఇదేంటిది? 1 ప్లస్ u డాష్ v/c² హోల్ స్క్వేర్ కదా, మళ్ళీ మనం స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. దేర్ఫోర్ 1 ప్లస్ u డాష్ v/c² ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? రైట్ సైడ్ టర్మ్ అంతటికి స్క్వేర్ రూట్ వస్తుంది మనకి. దాన్ని హోల్ పవర్ హాఫ్ కింద రాస్తాను నేను. సో 1 ప్లస్ u డాష్ v/c² ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ u డాష్ స్క్వేర్/c² ఇంటూ 1 మైనస్ v²/c² హోల్ బై 1 మైనస్ u1²/c² హోల్ పవర్ హాఫ్. ఆ విధంగా మనకి ఈక్వేషన్ వస్తుంది అనమాట. సో ఈ ఈక్వేషన్ జాబ్ చూసుకోండి. 1 ప్లస్ u డాష్ v/c² ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ u డాష్ స్క్వేర్/c² ఇంటూ 1 మైనస్ v²/c² హోల్ బై 1 మైనస్ u1²/c² హోల్ పవర్ హాఫ్. అలా మనకి 1 ప్లస్ u డాష్ v/c² వెళ్ళి మనకు వచ్చింది అనమాట. అలాగే మనం ఇంతకుముందు తీసుకున్న ఈక్వేషన్ 1 నుంచి మనం u2 తీసుకుని u2² తీసుకుని ఆ u2²కి బై c² వేసి అంటే మళ్ళీ మనం 1 మైనస్ u2² తీసుకుని మళ్ళీ సింప్లిఫై చేసుకుంటే మళ్ళీ సేమ్ అదే విధంగా 1 మైనస్ u డాష్ v/c² వస్తుంది అనమాట. అక్కడ 1 ప్లస్ u డాష్ v² కట్టే మనం, అలాగే 1 మైనస్ u డాష్ v/c² వాల్యూ వస్తుంది అనమాట. సేమ్ అదే మోడల్లో వెళ్తే అంటే ఈక్వేషన్ 1లో u2 నుంచి ప్రొసీడ్ అవ్వాలి మనం. u2 నుంచి u2 స్క్వేర్ చేయాలి.
దానికి బై సి స్క్వేర్ వేయాలి. దాని నుంచి మనం 1 మైనస్ యూ స్క్వేర్ బై స్క్వేర్ తీసుకోవాలి. తీసుకుని మనం సింప్లిఫై చేస్తే ఈ విధంగా మనకి 1 మైనస్ యూ డాష్ బై సి స్క్వేర్ వస్తుంది. సో 1 మైనస్ యూ డాష్ బై సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ యూ డాష్ స్క్వేర్ బై సి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ హోల్ బై 1 మైనస్ యూ2 స్క్వేర్ బై సి స్క్వేర్ హోల్ పవర్ హాఫ్. ఆ విధంగా మనకి ఈ 2 టర్మ్స్ మనకు వచ్చాయన్నమాట. సో మనం ఎందుకు ఇలా క్యాలిక్యులేట్ చేసి వచ్చింది అంటే ఇందాక మనకి ఈక్వేషన్ 3లో m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ యూ డాష్ బై సి స్క్వేర్ బై 1 మైనస్ యూ డాష్ బై సి స్క్వేర్ కదా. దానికోసం మనం ఏం చేద్దాం అంటే రైట్ సైడ్ టర్మ్లో న్యూమరేటర్ డినామినేటర్ విడిగా మనం వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. క్యాలిక్యులేట్ చేసి ఈక్వేషన్ 3లో ఈ న్యూమరేటర్ ప్లేస్లో ఇందాక మనం కట్టిన వాల్యూ డినామినేటర్ వచ్చిన వాల్యూ రెండు మనం సబ్మిట్ చేయాలన్నమాట. చేస్తే మనకి ఫైనల్గా m1 బై m2 వస్తుంది అనమాట. సో m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు అంటే మనం m1 బై m2 అంటే ఈ రేషియో తీసుకోవాలి. మనం ఈ రేషియో తీసుకుంటే ఈ రేషియో అంటే ఈ మొత్తం వాల్యూ చేస్తే డివైడ్ బై వాల్యూ చేస్తే ఏమవుతుంది చూడండి. ఇక్కడ మన ఈ న్యూమరేటర్ ఇందులో న్యూమరేటర్ రెండు సేమే కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మనకి ఈ న్యూమరేటర్ ఏమో ఈ డినామినేటర్ న్యూమరేటర్కి వస్తుంది, ఈ డినామినేటర్ ఉంటుంది అనమాట. అంటే ఎలాగంటే 1 మైనస్ యూ2 స్క్వేర్ బై సి స్క్వేర్ బై 1 మైనస్ యూ1 స్క్వేర్ బై సి స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ అవుతుంది అనమాట. సో m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ యూ2 స్క్వేర్ బై సి స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ బై 1 మైనస్ యూ1 స్క్వేర్ బై సి స్క్వేర్ హోల్ పవర్ హాఫ్. అంటే రెండింటి కలిపి మనం ఒకే స్క్వేర్ రూట్ రాస్తాం దాన్ని. సో ఆ విధంగా మనకి m1 బై m2 రేషియో ఈ విధంగా మనకి సింప్లిఫై అయిపోయింది అనమాట. అంటే ఎందుకు చేస్తాం మనం అంటే వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ అనేది క్యాలిక్యులేట్. అంటే మనకి ఒక బాడీ యొక్క మాస్ తీసుకుంటే ఆ మాస్ లైట్ వెలాసిటీతో మూవ్ అవుతుంటే లైట్ వెలాసిటీ కంపల్ వెలాసిటీతో మూవ్ అవుతుంటే ఆ మాస్ ఏ విధంగా వేరీ అవుతుందో మనకి కావాలన్నమాట. దానికోసం ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో లెట్ ద బాడీ ఆఫ్ మాస్ m2 బి మూవింగ్ విత్ జీరో వెలాసిటీ ఇన్ సిస్టమ్ ఎస్ బిఫోర్ కొలిజన్. అంటే కొలిజన్ ముందు ఈ ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా సెకండ్ బాడీ యొక్క వెలాసిటీ జీరో అనుకుంటే u2 ఎంత అవుతుంది, జీరో అవుతుంది అనమాట. u2 జీరో అనమాట. అంటే u2 జీరో అంటే మీనింగ్ అంటే ఇక్కడ ఈ టర్మ్ ఇక్కడ u2 జీరో అయిపోతుంది. అంటే ఇక్కడ మొత్తం ఉంటుంది మీకు అంటే మొత్తం 1/4 అంటే 1 మిగులుతుంది పై న్యూమరేటర్లో. సో m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ యూ1 స్క్వేర్ బై సి స్క్వేర్ అనమాట. స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ యూ1 స్క్వేర్ బై స్క్వేర్ మనకి ఈక్వేషన్ వస్తుంది అనమాట. అంటే ఏంటి ఇక్కడ అంటే మీకు ఎలా చెప్తాను ఇది అంటే సెకండ్ బాడీని మనం కన్సిడర్ చేయట్లేదు అనమాట. ఫస్ట్ ఎస్ ఫ్రేమ్ పరంగా అనమాట. ఓకే m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ యూ1 స్క్వేర్ బై సి స్క్వేర్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని జనరేట్ చేసి రాస్తాం అనుకోండి. అంటే ఇప్పుడు ఇంకా సెకండ్ బాడీ లేదు ఎస్ ఫ్రేమ్ పరంగా, ఒక బాడీ ఫస్ట్ బాడీ ఉంది. ఓకే ఆ ఫస్ట్ బాడీ మూవ్ అవుతుంది. ఎలా మూవ్ అవుతుంది, ఫస్ట్ బాడీ వెలాసిటీ ఎంత u1 కదా ఎస్ ఫ్రేమ్ పరంగా. సో మనం దాన్ని జనరేట్ చేసి చేద్దాం అంటే u1 ప్లస్లో సమ్ v అని రాస్తాం అనుకోండి ఇక్కడ. అంటే అలాగే నెక్స్ట్ ఈ మాసెస్ రెండు ఎలా ఉన్నాయి m1 m2 బాడీస్ యొక్క మాసెస్. సో మనం మాస్ రెండు ఈక్వలే కదా. సో m1 ప్లేస్లో మనం ఏం చేయాలంటే m1 రాయాలి. m2 ప్లేస్లో కూడా మనం రెండు ఈక్వల్ మాసెస్ బాడీకి సంబంధించి వాటికి పేర్లు పెడతాం. ఎలా పేర్లు పెడతాం అంటే ఇన్ కామన్లీ యూజ్ నోటేషన్ m1 ఈజ్ ఈక్వల్ టు m, m2 ఈజ్ ఈక్వల్ టు m0 అండ్ u1 ఈజ్ ఈక్వల్ టు v అనమాట. సో ఓకే నెక్స్ట్ therefore m బై m0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ ఇక్కడ u1 స్క్వేర్ మీకు దాని ప్లస్ v రాయాలి. సో 1 బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై సి స్క్వేర్ అంటే m బై m0 ఈజ్ ఈక్వల్ అనమాట. అంటే m అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, m1 అంటే మూవ్ అవుతున్న బాడీ యొక్క మాస్ అనమాట. m2 అంటే ఏంటి, రెస్ట్లో ఉంది అది, ఎందుకంటే దాని వెలాసిటీ u2 జీరో అన్నాను. m2 అంటే సెకండ్ బాడీ ఎస్ ఫ్రేమ్ ఎలా ఉంది, రెస్ట్లో ఉంది కాబట్టి దాని యొక్క మాస్ని m0 అని రాస్తున్నాను ఇక్కడ. సో రెస్ట్లో ఉన్న బాడీ యొక్క మాస్ m0, మూవ్ అవుతున్న బాడీ యొక్క మాస్ m. సో m బై m0 ఈజ్ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. దీని నుంచి మనకి m ఈజ్ ఈక్వల్ టు m0 బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. దిస్ ఈస్ ద ఫైనల్ ఫార్ములా. This is the most important formula. This formula gives the variation of mass with the velocity. So m is equal to mass of the body moving with velocity v, which is comparable to velocity of light with respect to frame s. m0 is the mass of the body when it was at rest by square root of 1 minus v square by c square. v అంటే velocity of the body or velocity of the frame s dash అనమాట. ఎందుకంటే బాడీ s dash ఫ్రేమ్లో ఉంది ఫస్ట్ బాడీ, సెకండ్ బాడీ రెస్ట్లో ఉన్నాను. సో దాని వదిలేండి. ఇంకా మనం ఫస్ట్ బాడీ ప్రకారం చూస్తున్నాం ప్రకారం మనకి m ఈజ్ ఈక్వల్ టు m0 బై స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ మనకి ఈక్వేషన్ వచ్చింది. This equation gives the variation of mass with velocity. Okay, this is the relativistic formula for the variation of mass with velocity. Here m0 is called as the
రెస్ట్ మాస్ అండ్ ఎమ్ ఈజ్ ద ఎఫెక్టివ్ మాస్ అనమాట. అంటే ఎమ్ నాట్ రెస్ట్ మాస్ అంటారు, ఎమ్ ఏమో ఎఫెక్టివ్ మాస్ అంటారు అనమాట. ఎందుకంటే మూవ్ అవుతున్నప్పుడు మాస్ మరి వేరే వాల్యూ వచ్చింది కాబట్టి అది ఎఫెక్టివ్ మాస్ అవుతుంది. సో ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ నాట్ బై స్క్వేర్ ఆఫ్ 1 - c²/c². ఆ విధంగా మనకి ఈక్వేషన్ వచ్చింది అనమాట. ఈ విధంగా మనం వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ సంబంధించి ఒక ఎక్స్ప్రెషన్ డెరివేషన్ చేస్తాం అనమాట. అంటే ఏదైనా ఒక బాడీ v అనే వెలాసిటీతో మూవ్ అవుతుంటే ఆ v వాల్యూ లాట్ వెలాసిటీ కంపరబుల్గా ఉంటే దాని యొక్క మాస్ ఏమవుతుంటే రెస్ట్ మాస్కి ఈక్వల్గా ఉండదు. రెస్ట్ మాస్ ఎమ్ నాట్ ఉంటే అదే బాడీకి సంబంధించి మూవ్ అవుతున్నప్పుడు మాస్ ఎంత అవుతుంటే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ నాట్ బై స్క్వేర్ ఆఫ్ 1 - c²/c² అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు డెరివేషన్ చేయాలి. ఒకసారి మళ్ళీ స్టెప్స్ ఒకసారి చూడండి జాగ్రత్తగా. వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ అనమాట. దీంట్లో డయాగ్రామ్ ఇది. ఎస్ అండ్ ఎస్ డాష్ 2 ఫ్రేమ్స్ అవి. అందులో ఎస్ ఫ్రేమ్ రెస్ట్లో ఉంటుంది, ఎస్ డాష్ ఫ్రేమ్ v అనే వెలాసిటీ తోటి పాజిటివ్ ఎక్స్ డాష్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా మనం 2 బాడీస్ తీసుకున్నాం. మనం ఆ 2 బాడీస్ యొక్క మాసెస్ m1 m2 అంటే m1 m2 అన్నప్పటికీ రెండు ఈక్వల్ మాస్ అనమాట, రెండు బాడీస్ కూడా. ఎస్ డాష్ ఫ్రేమ్కి ఇప్పుడు వెలాసిటీస్ ఎలా ఉన్నాయంటే ఒకటి u డాష్, రెండోది -u డాష్ అనమాట. అంటే మీనింగ్ ఏంటి, ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా ఆ 2 బాడీస్ ఆపోజిట్గా మూవ్ అవుతాయి అనమాట, సేమ్ డైరెక్షన్లో. అలా మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంటే రెండు బాడీస్ కొలైడ్ అవుతాయి అనమాట. మనం ఆ కొలిజన్ని ఎస్ ఫ్రేమ్ పరంగా కూడా అబ్జర్వ్ చేస్తాం అనమాట. కొలిజన్ తర్వాత ఏమవుతుంటే ఈ ఎస్ డాష్ ఫ్రేమ్ మనకి చూస్తున్నప్పుడు మనకి ఏమవుతుంటే ఈ 2 బాడీస్ ఈక్వల్ మాసెస్ అవి ఈక్వల్ వెలాసిటీ తోటి ఆపోజిట్గా మూవ్ అవుతున్నాయి. కాబట్టి కొలిజన్ తర్వాత ఏమవుతుంటే ఆ 2 బాడీస్ కలిసిపోయి ఒకే బాడీ కింద అయిపోతే అట్ ది సేమ్ టైం ఆ 2 బాడీస్ రెస్ట్కి వచ్చేస్తాయి అనమాట. అంటే ఎస్ ఫ్రేమ్ పరంగా చూస్తే ఆ 2 బాడీస్ రెస్ట్ ఉన్నట్టు అవుతుంది అనమాట. కానీ ఎస్ డాష్ ఫ్రేమ్ రెస్ట్ ఉన్నట్టు అవుతుంది మీకు. కాబట్టి ఎస్ డాష్ ఫ్రేమ్ వీఎన్ వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఎస్ డాష్ ఫ్రేమ్ చూస్తే కొలిజన్ తర్వాత రెస్ట్లో ఉన్నప్పటికీ ఎస్ ఫ్రేమ్ పరంగా చూస్తే ఆ 2 బాడీస్ వీఎన్ వెలాసిటీతో మూవ్ అవుతుంటాయి అనమాట. సో అలా మనం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే కొలిజన్ ముందు ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా వెలాసిటీస్ ఎలా ఉన్నాయి, u డాష్ - u డాష్. మరి ఎస్ ఫ్రేమ్ పరంగా ఆ 2 బాడీస్ యొక్క వెలాసిటీస్ ఎలా ఉంటాయంటే ఒకటి u1 అనుకోండి, ఇంకోటి u2 అనుకోండి. అంటే ఎస్ డాష్ ఫ్రేమ్ వెలాసిటీ u డాష్, ఎస్ ఫ్రేమ్ వెలాసిటీ u1. ఎస్ డాష్ ఫ్రేమ్ సెకండ్ బాడీ వెలాసిటీ -u డాష్, ఎస్ ఫ్రేమ్ పరంగా దాని వెలాసిటీ u2 అనమాట. ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు మనకి ఆ u1 u2 కలిసి మనం u డాష్ - u డాష్ పరంగా మనం లా ఆఫ్ రిడక్షన్ ఆఫ్ వెలాసిటీ ప్రకారం రాసుకోవచ్చు. దాని ప్రకారం రాస్తే u1 వాల్యూ ఈ విధంగా వస్తుంది, u2 వాల్యూ ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అప్లై చేస్తాం. చేస్తే m1u1 + m2u2 = m1 + m2 × v అని వచ్చింది మనకి. అంటే v ఎందుకు వేసాక నేను అంటే కొలిజన్ తర్వాత ఎస్ డాష్ ఫ్రేమ్లో ఆ 2 బాడీస్ రెస్ట్లో ఉన్నాయి, కానీ ఎస్ డాష్ ఫ్రేమ్ మూవ్ అవుతుంది v అనే వెలాసిటీ తోటి. కాబట్టి మనం ఎస్ ఫ్రేమ్ పరంగా చూస్తే ఆ 2 బాడీస్ ఒకే బాడీ కింద అయిపోయి దాంతోపాటు ఆ v అనే వెలాసిటీతో మూవ్ అవుతుంటాయి అనమాట. కాబట్టి కొలిజన్ తర్వాత ఎస్ ఫ్రేమ్ పరంగా వాడి వెలాసిటీ ఎంత అంటే v, వాడి మాస్ ఎంత m1 + m2 రెండు కలిసిపోయాయి. కాబట్టి ఆ విధంగా తీసుకుంటే మనం ఈక్వేషన్ 2 వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2లో మనం u1 u2ను సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తాం. మనం సింప్లిఫై చేసి ఏం చేస్తామంటే m1/m2 రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో m1 రేషియో క్యాలిక్యులేట్ చేసి ఎలా వచ్చింది మనకి 1 + u-v/c² హోల్ బై 1 - u-v/c² మనకి ఆ రేషియో వచ్చింది అనమాట. మనం ఈ రేషియోలో ఉన్న న్యూమరేటర్ డినామినేటర్ విడిగా క్యాలిక్యులేషన్ కోసం ఈక్వేషన్ 1 ఉపయోగించుకుంటున్నాం. అంటే ఈక్వేషన్ 1లో u1 ఉంది, ఇక్కడ u2 ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే u1 స్క్వేర్ చేసి దానికి c² వేసి అంటే u1² కడతాం మనం. ఆ u1/c²తో పాటు దాన్ని 1లో సపరేట్ చేస్తాం. చేస్తే 1 - u1² వస్తుంది అనమాట. ఆ వాల్యూ మనం ఫైనల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే u2² క్యాలిక్యులేట్ చేసి u2²/c² వేసి మళ్ళీ మనం చేస్తాం ఆ u2²/c² కూడా మళ్ళీ మనం 1లో సపరేట్ చేస్తాం. చేస్తే అక్కడ మనకి 1 - u2²/c² వస్తుంది అనమాట. సో వాటి నుంచి మనం చేస్తున్నాం అంటే 1 + u-v/c² అలాగే 1 - u-v/c² క్యాలిక్యులేట్ చేస్తాం మనం. చేస్తే ఈ విధంగా మనకి ఈ 2 రేషియోస్ వచ్చాయన్నమాట. వచ్చినప్పుడు మళ్ళీ మనం చేస్తామంటే 1 + u-v/c² అలాగే 1 - u-v/c² మనం ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. చేస్తే మనకి m1 m2 రేషియో వస్తుంది అనమాట. అంటే ఎలా వస్తుంది మనకి ఈ రెండు డివైడ్ చేస్తే ఇక్కడ చూడండి న్యూమరేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, న్యూమరేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో 1 - u2²/c² హోల్ బై 1 - u1²/c² హోల్ పవర్ హాఫ్ అవుతుంది మనకి ఇక్కడ ఈ విధంగా. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మనం చేస్తున్నామంటే ఎస్ ఫ్రేమ్ పరంగా సెకండ్ బాడీ రెస్ట్లో ఉందనుకుంటే అంటే u2 0 అవుతుంది అనమాట. అలా 0 అయినప్పుడు మనం ఇక్కడ ఆ u2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే m1/m2 ఇక్కడ వాల్యూ 1 అయిపోతుంది కదా. సో 1/√1 - u1²/c² అవుతుంది అనమాట. m1/m2 1/√1 - u1²/c² అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తాను మీకు, అదేంటంటే ఇన్ కామన్లీ యూజ్డ్ నొటేషన్ m1 = m, m2 = m0 అండ్ u1 = v అని తీసుకుంటాం మనం. ఎందుకంటే ఎస్ ఫ్రేమ్ పరంగా సెకండ్ బాడీ రెస్ట్లో ఉంది, అప్పుడు దాని యొక్క మాస్ ఏమంటాం అంటే రెస్ట్ మాస్ అంటాం మనం. అంటే m2ని m0 కింద రాస్తాను. ఓకే. నెక్స్ట్
M1 బాడీ మూవ్ అవుతుంది కదా, దాని యొక్క మాస్ని M కింద తీసుకున్నాం, అంటే మూవింగ్ బాడీ యొక్క మాస్ని M కింద రిప్రజెంట్ చేస్తున్నాను. అలాగే U1 అంటే ఏంటి, ఎస్ ఫ్రేమ్ పరంగా ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ అనమాట. అంటే ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ ఎంత, ఫస్ట్ బాడీ ఎలా ఉంది మీకు, ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా మూవ్ అవుతుంది V వెలాసిటీ తోటి, కాబట్టి మీకు U1 ప్లస్లో V రాసుకోవాలి మనం. సో దేర్ ఫోర్ M/M0 ఈజ్ ఈక్వల్ టు 1/√1 - v²/c² ఆర్ M ఈజ్ ఈక్వల్ టు M0/√1 - v²/c². మనకి ఈక్వేషన్ వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ రిలేటివిస్టిక్ ఫార్ములా ఫర్ ద వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ. హియర్ M0 ఈజ్ కాల్డ్ రెస్ట్ మాస్ అండ్ M ఈజ్ ద ఎఫెక్టివ్ మాస్ అనమాట. అది మనకి అలా విధంగా మనం డెరివేషన్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు డెరివేషన్లో మనకి ఇక్కడ ఈ వెలాసిటీని బట్టి, అంటే ఎస్ డాష్ యొక్క వెలాసిటీ అయితే బాడీ యొక్క వెలాసిటీ V వాల్యూని బట్టి మనకి 3 కేసెస్ వస్తాయి. ముందు చెప్పినట్టుగానే ఎలాగంటే V ఈజ్ వెరీ స్మాల్ వెరీ కంపేర్ టు C అయితే ఎలా ఉంటుంది, V ఈజ్ కంపేరబుల్ టు C అయితే ఏ విధంగా ఉంటుంది, V ఈజ్ ఈక్వల్ టు C ఆర్ V గ్రేటర్ దెన్ C అయితే ఏ విధంగా ఉంటుంది. ఆ 3 కేసులు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అందులో ఫస్ట్ కేసు చూడండి, వెన్ V ఈజ్ వెరీ స్మాల్ కంపేర్ టు C, అంటే ఎస్ డాష్ యొక్క వెలాసిటీ అయితే బాడీ యొక్క వెలాసిటీ ఎలా ఉందంటే లైట్ వెలాసిటీ బాగా తక్కువ ఉంటే మనం V²/b² నెగ్లెక్ట్ చేసేయచ్చు. మనం చేస్తే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇది నెగ్లెక్ట్ అయిపోతే ఇక్కడ 1 మిగులుతుంది. సో M మిగిలి ఎంత అవుతుంది, M0 అవుతుంది అనమాట. అంటే రెస్ట్ మాస్ ఎంత ఉంటుందో మూవ్ అవుతుంది కూడా మాస్ అంతే ఉంటుంది అనమాట. దట్ ఈస్ at the velocities which is very small compared to velocity of light, then the mass of the moving object is same as the rest mass అనమాట. నెక్స్ట్ సపోజ్ V is comparable to C అనుకోండి, అప్పుడు మనకి అవుతుంది డినామినేటర్ వాల్యూ ఇక్కడ V²/b² మనకి నెగ్లెక్ట్ చేయడానికి ఉండదు. సో 1 - సమ్ వాల్యూ, అంటే ఈ వాల్యూ మొత్తం డినామినేటర్ అంతా మీకు 1 కంటే తక్కువ ఉంటుంది. అంటే మనకి ఏమవుతుందంటే M వాల్యూ గ్రేటర్ దెన్ M0 అవుతుంది అనమాట. అంటే మూవ్ అవుతున్న మాస్ ఎలా ఉందంటే రెస్ట్ మాస్ కంటే ఎక్కువ ఉందన్నమాట. దట్ ఈస్ ఎట్ వెలాసిటీస్ విచ్ ఆర్ కంపేరబుల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ C, then the mass of moving object appears to be greater than at rest. Rest mass కంటే మూవ్ అవుతున్న మాస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సపోజ్ V ఈజ్ ఈక్వల్ టు C, అంటే ఎస్ డాష్ యొక్క వెలాసిటీ అయితే బాడీ యొక్క వెలాసిటీ లైట్ వెలాసిటీ సమానంగా ఉందని అనుకోండి, అది లైట్ వెలాసిటీ ఎక్కువ ఉందని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది V²/c² ఏమవుతుంటే, అంటే లైట్ వెలాసిటీ సమానంగా ఉంటే ఏమవుతుంది, ఈ 0 ఇదేమో మీకు ఈ వాల్యూ ఏమవుతుంటే ఈ వాల్యూ 1 అవుతుంది. సో 1 - 1 ఏమవుతుంటే 0 అవుతుంది. అంటే M ఈజ్ ఈక్వల్ టు M0/0 అవుతుంది అనమాట. సో డినామినేటర్ 0 వచ్చినప్పుడు మీకు ఏంటి, M వాల్యూ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అయిపోతుంది, మాస్ ఇన్ఫినిటీ అయిపోతుంది అనమాట. అంటే మనం సపోజ్ మనమే ఉన్నాం అనుకోండి, సో మనకి సూపర్పోజ్ వచ్చాయి మనకి, సో లైట్ వెలాసిటీ మూవ్ ప్రయత్నం చేస్తాం, మనం లైట్ వెలాసిటీ మూవ్ అవుతున్నాం, అప్పుడు మన మాస్ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అయిపోతుంది అనమాట. అంటే అదే సపోజ్ మనం లైట్ వెలాసిటీ ఎక్కువ ట్రావెల్ చేస్తాం అనుకున్నాం అనుకోండి, సపోజ్ అప్పుడు ఏమవుతుందంటే మనకి V²/b² ఏమవుతుంటే అది 1 కంటే ఎక్కువ అవుతుంది. అంటే మనకి స్క్వేర్ రూట్లో 1 కంటే ఎక్కువ వాల్యూ నెగిటివ్ వాల్యూ వచ్చింది మనకి. సో అంటే మాస్ వాల్యూ అయింది మీకు ఇమాజినరీ అయింది అనమాట. సో V ఈజ్ ఈక్వల్ టు C ఆర్ గ్రేటర్ దెన్ C అయితే దెన్ V²/b² విల్ బి ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ ద యూనిటీ. సో M ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటివ్ ఆర్ ఇమాజినరీ అనమాట. దట్ ఈస్ ఎట్ వెలాసిటీస్ విచ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ C, ద మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బికమ్స్ ఇన్ఫినిటీ ఆర్ ఇమాజినరీ. అంటే ఇన్ఫినిట్ మాస్ అని అది ఇమాజినరీ మాస్ అని మనకి మీనింగ్ ఉండదు. సో దిస్ ఈజ్ ఏ నాన్ సెన్స్ కాన్సెప్ట్. సో ఆ విధంగా మనకి ఏ మెటీరియల్ బాడీ కూడా లైట్ వెలాసిటీ కంటే ఎక్కువ వెలాసిటీతో కానీ లైట్ వెలాసిటీ సమాన వెలాసిటీతో కానీ మూవడానికి ఛాన్స్ లేదు. అంటే లైట్ వెలాసిటీ కంపేరబుల్ వెలాసిటీతో మూవడానికి ఛాన్స్ ఉండొచ్చు తప్ప అంతకంటే ఈక్వల్ వెలాసిటీతో కానీ ఎక్కువ వెలాసిటీతో మూవడానికి ఛాన్స్ లేదు. సో ఆ విధంగా మనం ఈ ఈక్వేషన్ 8 నుంచి మనకి 3 కేసెస్ మనం కంక్లూడ్ చేస్తాం. సో ఆ విధంగా మీరు డిస్క్రైబ్ ద వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ లేదా డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ రిలేటివిస్టిక్ మాస్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ కేసెస్ అని మీకు క్వశ్చన్ ఇస్తే ఈ విధంగా మీరు డెరివేషన్ చేసి ఆ కేసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడతో మనకి ఈ టాపిక్ కంప్లీట్ అయింది. ఆల్ ద బెస్ట్.